బీఆర్ఎస్ బహిష్కృత నేత కవిత ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని డిసైడ్ అయ్యారా? అందుకే హరీష్ రావు, సంతోష్ రావును ఆమె టార్గెట్ చేశారా? కవిత దెబ్బకు ఆ ఇద్దరు డిఫెన్స్ లో పడిపోయారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరి వ్యవహారాలన్నింటినీ ఆమె బట్టబయలు చేయనున్నారా? కవితక్క అప్డేట్స్ పేరుతో వస్తున్న వరుస కౌంటర్లే అందుకు నిదర్శనమా? ఈ అప్డేట్స్ ఇలాగే కొనసాగితే హరీష్ రావు, సంతోష్ రావు పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక కవిత ఏమాత్రం తగ్గేద్దలే అంటున్నారు. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్లుగా నిప్పులు చెరుగుతున్నారు. ముందుగా ఆమె హరీష్ రావును గట్టిగా టార్గెట్ చేశారు. అందులో భాగంగానే హంపి ఎపిసోడ్ను తెరపైకి తెచ్చి ఆయన్ని ఇరుకున పెట్టేశారు. కవితకు హరీష్ రావు నుంచి ఎలాంటి కౌంటర్లు రాలేదు. పైగా అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ హరీష్ రావు చెప్పుకొచ్చారు. అంతవరకు ఓకే, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మాత్రం ఇంకోలా ఉంది. హరీష్ రావు నో కామెంట్ అన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం కొందరు కవితను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎవరు చేయిస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో తెలియదు, కానీ సోషల్ మీడియాలో కవితను టార్గెట్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఆమెను టార్గెట్ చేయటం కలకలాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కామెంట్లకు ధీటైన సమాధానం చెప్పేందుకు కవిత టీం రంగంలోకి దిగింది. ఆ టీం ఇప్పుడు ధీటుగానే స్పందిస్తోంది. కవితక్క అప్డేట్స్ పేరుతో రోజుకో ఎపిసోడ్ను తెరపైకి తెస్తోంది. నిజానికి కవితక్క అప్డేట్స్ ఈ మధ్య వెలుగులోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్ మాత్రం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హంపి ఎపిసోడ్ను పూసగుచ్చినట్లుగా వివరించింది కవిత టీం. నేరుగా పేర్లను ప్రస్తావించకపోయినప్పటికీ అందరికీ అర్థమయ్యేలా సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ను షేర్ చేసింది. దీంతో హంపి ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎవరెవరు కీలక పాత్ర పోషించారో అందరికీ అర్థమైపోయింది. గులాబీ శ్రేణులైతే ఈ హంపి ఎపిసోడ్ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారట. తెలంగాణ భవన్లో ప్రస్తుతం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని కూడా తెలుస్తోంది. పెద్ద స్వరను దించేందుకు ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రయత్నాలు చేసింది నిజమేనా అని కూడా గులాబీ శ్రేణులంతా గుసగుసలాడుకుంటున్నారట. హంపి ఎపిసోడ్ గురించి చర్చ కొనసాగుతూ ఉండగానే కవితక్క అప్డేట్ మరొక అంశాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. సిద్దిపేట మోడల్ అంటూ ఓ కీలక అప్డేట్ను ఇచ్చింది. సిద్దిపేట మోడల్ చిలిపి లీలలు అంటూ ఒక పోస్టు కవితక్క అప్డేట్స్ నుంచి వచ్చింది. రాజకీయం దిగజారి చేస్తున్నారు, మీరు దూరిన సందు గొంతుల గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకండి అంటూ ఆ పోస్టులో హెచ్చరించడం కొసమిరెప్పు. ఇది ఖచ్చితంగా హరీష్ రావు గురించేనా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. హరీష్ రావు ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా సిద్దిపేట మోడల్ అంటూ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ పేజీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కవితక్క అప్డేట్స్ తాజాగా షేర్ చేస్తున్న పోస్టు ఖచ్చితంగా హరీష్ రావు గురించేనా అని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది జస్ట్ ట్రైలర్ అనే కూడా కవిత టీం చెబుతోందట. ఇక ముందు ఆయన గురించి మరింత అప్డేట్స్ను వెలుగులోకి తెస్తామంటూ ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారట. హరీష్ రావుతో పాటుగా సంతోష్ రావు పైన కవిత విమర్శలు చేశారు. హ్యాపీరావు పేరుతో ఇప్పటికే కవిత టీం ఆయన సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ఉంది. ట్రైన్ ఛాలెంజ్ వెనక జరిగిన వ్యవహారాలన్నింటినీ ఈ మధ్య కవిత తన ప్రెస్ మీట్లో ప్రస్తావించినప్పటికీ మరింత డీటెయిల్గా సోషల్ మీడియాలో ప్రస్తావించేందుకు కవిత సిద్ధమవుతుందని సమాచారం. దీంతో హరీష్ రావు, సంతోష్ రావు డిఫెన్స్లో పడిపోయినట్లు తెలుస్తోంది. కవితను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా సమాచారం. కానీ అవేమీ లెక్క చేయకుండా మరింత దూకుడుగా కవిత టీం ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే హరీష్ రావు, సంతోష్ రావు ఇమేజీ ఎంత డ్యామేజ్ అవుతుందనేది చూడాలి మరి.